విహంగములు అంత వేగముగా వెళుచున్నవి? అవి విహంగములు కాదు యమగండ, విమానములు. మానవులు ప్రయాణించే వాహనములు. మీ తండ్రి దున్నపోతుపై వెళ్ళి. అయితే ఈసారి యమలోకం వెళ్ళేప్పుడు ఇలాంటి 10 తీసుకెళ్ళిపోతాం. ఎక్కడ పెట్టుకుంటా? ముందు మనం జాగ్రత్తగా దిక్కున్నా గుజ్జు లేని మీ తల నుజ్జు నుజ్జు అయిపోదు. యముండా అదిగో భూలోకం వచ్చేసింది. మీరెవరు ఇక్కడ వాళ్ళారు? నమస్కారం, నేను యమకండ, ఈయన చిత్రగుప్తుడు. ప్రభు, మనం రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయ్యాం. పదండి. చిత్తు చూసేశారు నడుస్తున్నది, నాకేం కనపడలేదే. కనపడవాలంటే ఓటోకు రావాలి. ఓటో కనినా వయసు అది మాకు వచ్చింది కదా, వస్తే కనిపించేదే కదా. ముందు పరిగెట్టండి, దొరికారంటే ఇక ఎప్పటికీ ఓటకు రాకుండా చేస్తారు. చూసేశారని ఊరందరికి చూపిస్తాండి. ఈ స్తంభానికి లాక్కుంది. చూసేసారు బాబాయ్. బ్యాక్ నుంచి ఓకే. ఎవర్రా మీరు? ఇతని అమ్మగండ, చిత్రగుప్త ఫ్రమ్ యమలోకం. రేయ్, గెటప్ వేసుకుని స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే ఆహా అని జనాలు తప్పట్లు కొడతారు. ఇలా ఎక్కడ పడితే ఎక్కడ చేస్తే అదే జనాలు వెంటపడి మరీ కొడతారు. వారు వెంటపడినది మాది చూసినందుకు కాదు, మేము చూసినందుకు. మీరేం చూసారు? మీరు భలే లక్కీ ఫెలోస్ రా. ఏం చూసినందుకు కాదు, ఆ సిల్క్ దాదా చేతికి దొరకనందుకు. వాడేవాడు ఇందాక మీరు చూసారా డర్టీ పిక్చర్, దాంట్లో సిల్క్ స్మిత మొగుడు. చిత్రగుప్త, నాకు బాగా ఆకలి అవుతున్నదయ్యా. ఇది పొట్ట చెత్త బుట్ట. భూలోకంలోకి దిగినప్పటి నుంచి ఏదో ఒకటి నెమరేస్తూనే ఉన్నారు. మా పైన లేకపోతే చామంతి పూలు ఇసరాలా? మనం వచ్చిన పని ఏంటి, చేస్తున్నది ఏంటి? నువ్వేమైనా అనుకో, ఈ భూలోకం నాకు చాలా నచ్చేసింది. అరే డ్రెస్ చాలా బాగుంది. అది సరే, దీని పేరేంటమ్మా? లాలీపాప్. అలాగా, దీన్ని నాకు ఇచ్చేదవా? నాకూడదు, చెప్పరించాలి. అంటే ఇలా తీసి ఇలా చీకి పట్టుకోండి. నన్ను చూసి కూడా ఎవడో ఇప్పటివరకు ఇట్లా పరిగెత్తలేదు. ఏమైందంటావు? దొంగలా ఉన్నాడన్నా. ఉండగానే అయిపోయారు రైళ్ళు. రండిరా. ఫిగర్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ సెటిల్ అయిపోదాం. చిన్న లాలిపాపు కోసం ఇంత యుద్ధమా? ఏం చూసారో చెప్పవే. నువ్వంటే ఎవడే వీడు? మొత్తం వీడి చేశాడు. ఆ రోజు బాత్రూంలో కూడా నా పెళ్ళాన్ని ఒళ్ళంతా కనపడేలా చేసి ఒలింపిక్ జ్యోతిలో ప్రగతిస్తావా? సిల్క్, ఈ రోజుతో నీ శపథం. నా పగ రెండు చలారుస్తారు. కత్తెదిరా. వద్దు, చంపేస్తే ఒకసారి చచ్చిపోతావు. అలా పగ, అవమానానికి అవమానం, తర్వాతే ప్రాణం. రేయ్, ఇది పట్టుకుంటారా? రేయ్, వాడు నా పెళ్ళాన్ని ఎలా చూశాడు, వాడిని కూడా అలాగే చేసి తరిమి కొట్టండి. ఎంతో అవమానం, ఎంతో మన తడాక. ఈ అవమానంతో నీ యమలోకానికి ఎలా వెళ్ళను? యారా, నేను వెళ్ళిన చోట కల్లా నీ పిల్లం డింగ్ డాంగ్ గా నిలబడితే దానికి నేనేం చేస్తాను రా? ఒరే సిలుకు, ఎప్పుడో ఒక రోజు నువ్వు మా నరకంలో అడుగు పెడతావు. అప్పుడు నీ నరనరాన నరకం చూపించకపోతే నా పేరు యమకంటే కాదురా. అయ్యయ్యో, పిల్లల స్కూల్ అంటే ఇలాగే ఉంటదా? ఎంతుందిరా నాయనా, ఇదంతా మనం చూడకుండానే పోయాం. ఒరే, నువ్వే క్యాచర్వి. కళ్ళు మూసుకో, బాగా మూసుకో. అందరూ దాక్కోండి. ఎవరిని ఎత్తుతున్నావు? లేదంకుల్, మేము దాగుడు మొదలు ఆడుతున్నాం. అందరినీ వెతికి నేనే పట్టుకోవాలి, కానీ ఎక్కడ దాక్కున్నారో తెలియట్లేదు. నేను చెప్తాను, నన్ను ఇరికించవు కదా. లేదంకుల్. నీ దగ్గర 10 రూపాయలు ఉంటాయి. 10 రూపాయలా? 10 రూపాయ ఉంది. సరే ఇవ్వు, కనీసం చీకుడు బిళ్ళైనా కొనుక్కుంటాను. ఈ నీళ్లతోటి వెనకాల దాక్కున్నాడు, లటక్కన బట్టి. ఇక్కడ నా మీద నమ్మకం లేదా? ఎంత పెద్ద మనిషిని ఏదో హెల్ప్ చేద్దామని చెప్తుంటే ఆలోచిస్తున్నావు. అమ్మ తోడు, అక్కడే దాక్కున్నాడు, వెళ్ళి పట్టుకో. 1 2 3 4
కొట్టేశారు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? నేనెవరైతే నీకెందుకురా? నీకెందుకు చెప్పాలి? అడిగిన దానికి సమాధానం చెప్పరా? చెప్తా. నా పేరు వీరభద్రం. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే నా పిల్లలు ముగ్గురు ఈ స్కూల్లోనే చదువుతున్నారయ్యా. వాళ్ళ క్యారేజ్ ఇచ్చిరమ్మని నా పిల్ల నన్ను పంపించింది, అందుకే వచ్చాను. క్యారేజీ పట్టుకొచ్చినోడివి ఇచ్చి మర్యాదగా వెళ్ళిపోవచ్చుగా. అది వదిలేసి అల్లరి నాయ అళ్ళ చిల్లర వేషాలేంటి? నేనేం తప్పు చేశానయ్యా? నువ్వు ఏమీ చేయలేదా? మా వాడి దగ్గర ₹1 తీసుకుని మమ్మల్ని 5గురిని ఇరికించటం నేను చెట్టుపై నుంచి చూడలేదనుకున్నావురా? చూడు బాబు, ఇలా బోకు పోరం బోకుని మాట్లాడకూడదు. ఎంతైనా నేను పెద్ద మనిషిని కదా. పెద్ద మనిషిలాగా నువ్వు నడుచుకోలేదు కదరా. రానా? మరి నిన్నేమన్నా సార్ అని పిలవాలా? నేనెవరో తెలుసా? తెలీదు బాబు. రౌడీ రంగుడి పేరు ఎప్పుడైనా విన్నావా? అవును. వాడి చిన్న ఇంటికి పుట్టిన పెద్ద కొడుకుని నేను 30 ఏళ్లుగా పోలీసుల కళ్ళలో మట్టి కొట్టి తప్పించుకుని తిరుగుతున్నాడు రా మా నాన్న. ఆయనకి పుట్టిన నన్ను 3 నిమిషాల్లో పట్టించేశావు కదరా. రేయ్, నేను తట్టుకోలేకపోతున్నాను రా. ఏయ్, ఎక్కడ్రా నా వెపన్? బాబు, నేను చెప్పేది విను. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఇన్నిటి కత్తి పట్టుకునే వయసు కాదు. పెద్ద మనిషిగా చెప్తున్నాను నేను. ఏంటో ఈ ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు, ఈ ఫాలోయింగ్ చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. మైండ్ బ్లోయింగ్. ఓకే, సార్ మీ సినిమా చూసాను సార్. బాగుందా? బాగుంది సార్. బాగుంటుందంటే ఇంతకీ నన్ను పిలిచినోడేడయా? బాస్, గుండు బాస్. ఇంతకీ రజనీ హాసనేడయా? నేనే సార్. ఏరియేషన్ కోసం ఇలా ఇచ్చాను, గుర్తుపట్టలేదా? ఓ, యాక్షన్ రియాక్షన్. ఓవర్ యాక్షన్. నేను చూడటానికి వచ్చింది నీ టాలెంట్ నా మీ స్టూడెంట్స్ టాలెంట్ నా? రండి సార్. గో హెడ్. సార్ మీ సినిమా చూసాను సార్. ఫస్ట్ హాఫ్ అర్థం కాలేదు సార్. సెకండ్ హాఫ్ కూడా అర్థం అవుతుంది. నెక్స్ట్ సినిమా అదేంటి సార్? దట్ ఈస్ ది టేకింగ్ ఆఫ్ బ్రహ్మి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. టేక్ యువర్ సీట్ సార్. కంఫర్టబుల్ అయినా సార్. ఆ సౌండ్ ఓకేయా? గుడ్ ఈవినింగ్ సార్. వీడేంట్రా ఎలా ఉన్నాడు? నా కొత్త స్కిట్ లో హీరో. స్కిట్ పేరేంటో తెలుసా? స్పైడర్ రెడ్డి. ఫ్యాక్షన్ లో ఫ్యాంటసీ మిక్స్ చేశాను. ఫ్లాష్ బ్యాక్ లో ఫ్యాక్షనిస్ట్ సాలిడ్ కుట్టేసి ఇలా స్పైడర్ రెడ్డి అయిపోయాడు. పాపం చిన్నపిల్లలకి ఆ సినిమాలైనా ఉంచుదాంరా. నువ్వు వెలిసి సింపారా? ఆ సౌండ్. Actually, I'm a factionist. Why I became a Spider-Man, you know? తోడ కొట్టి చెబుతోండా సాలీడు సాక్షిగా. ఎస్, సాక్ సాక్ వెరీ గుడ్. చంపేస్తా. కావాలంటే స్టోరీ మీరు వాడేసుకోండి సార్. అయ్య బాబోయ్, కొంపతీసి దీన్ని కానీ హీరోయిన్ చేస్తాడా? అబ్బే, ఇది మేకప్ వేసి చేస్తుంది సార్. హీరోయిన్ మెటీరియల్ లో ఆ పక్కన ఉంది సార్ వరలక్ష్మణి. మీరు ఎలాగైనా అమ్మాయిని హీరోయిన్ చేయాలి. అబ్బో, ఇది 100 డేస్ ఫంక్షన్ లో హీరోయిన్ ఊపినట్టు ఊపుతుందిగా. కాన్ఫిడెన్స్ సార్. నీ మీద నాకు పోయిందిరా. మీకు చిన్న వేరియేషన్ ఇస్తాను, మళ్ళీ వచ్చేద్దాయి. ప్రపంచ స్టేజీ చరిత్రలోనే ఈ రజనీ హాసన్ అద్భుత సృష్టి, ఈ చీకట్లో వేట. ఈ స్కిట్ డైరెక్టర్ బ్రహ్మి గారికి అంకితం. ఎలా ఉంది సార్? ఏరియేషన్. ఈ చీకట్లో ఎలా ఉందని అడిగితే ఏం చెప్పంటావురా? ఏం కనపడిందని? కొత్తగా ఉంటుందని ఇలా ట్రై చేశాను సార్. ఎలాగైనా మీ పొజిషన్కి వచ్చేద్దాం. ఇలా వచ్చుకొచ్చారా? నైట్ టైం దయ్యాలు దొరుకుతున్నాయా? టెన్షన్ తట్టుకోలే, పగల ప్లాన్ చేసాం ఫస్ట్ టైం. ఈ ఆరాలని నీకు ఎందుకు? అర్జెంట్గా లారీ పంపించా. ఇదిగో సేమ్ చూసుకో. దొంగలకే దొంగ ఈ సూపర్ దొంగ.
వెంకటరావు గారు లేరు. ఆ విషయం మాకు కూడా తెలుసులావా. నువ్వెవరో గేట్ల ముందు బైక్ వేసుకుని వెయిట్ చేస్తున్నావు, కొంపల కన్నాలేస్తున్నావా? ఎక్స్ట్రా చేయకు. ఇంతకీ నువ్వెవరు? ఏయ్, స్వయానా ఈ ఏదో కొంప ఓనర్కే భావనే. నిజంగానా? అంత నోటు ఉండి వాటర్ లిస్ట్ లో చెక్ చేసుకో. ఖాళీగా ఉన్న పత్తి డీటెయిల్స్ ఎక్కువ. అన్నయ్య, మన చీటీ పాట డబ్బే కొట్టిన వెంకటరావు గారి బామర్తి గారు వచ్చాడు. ఆడు అరగంటలో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ షిఫ్ట్ చేస్తున్నాడు. నువ్వు అర్జెంట్ గా 5 నిమిషాల్లో జనాలు వేసుకుని ఇక్కడికి వస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. ఈ దైవవరంతో పాటు ఆ ట్రాన్స్పోర్ట్ వచ్చేదాకా ఈ నిప్పు కూడా మనకు తోడుగా ఉంటది. పట్ట పగలెవరైనా రాత్రిని చూస్తారా? ఈ కొంప చూశాక దోసేక సస్తారా? ఈ రోజు తోటి సొమ్ము తోటి నా బతుకే వెలిగిపోతుంది. వానర్స్ వచ్చారా? అయ్యో చిన్న కొడతారా? అమ్మో, అయితే మన ఇద్దరిది సేమ్ ప్రొఫెషన్ అన్నమాట. అంటే ఇన్నాళ్ళ నుంచి విడివిడిగా దోసుకుంటా వీక్ అయిపోయామా? అయితే మన ఇద్దరం ఫ్రెండ్షిప్లు చేసుకుని షిఫ్టింగ్లు చేసేసుకుందామే. మరి ఇంకా లేట్ ఎందుకు? పద మొత్తం దోసేసుకుందామా? మిమ్మల్ని అందరినీ మటర్ చేసి పారిపోతే మీరు దెయ్యాల్లా తిరుగుతున్నారా? మమ్మల్ని నమ్మించి చీటీ పాటలో 50 లక్షలు కట్టించి జెండా పీకేస్తే వాడి కోసం మేము పిచ్చి కుక్కలా తిరుగుతున్నావురా. వాడికి సపోర్ట్ గా మాకు తెలియకుండా సామాన్లు షిఫ్ట్ చేస్తారా? అయితే మీరు దెయ్యాలు కాదన్నమాట. వాడు ఎక్కడున్నాడో మీరు చూపించకపోతే ఇక్కడి నుంచి 1 ఇంచు కూడా కదలలేరు. చూపించాలంటే కదలాలి కదండి. కదలకుండా చెప్పలేమండి. అయితే పదండి. ఆగండి. దారి చూపించి వాళ్ళు ముందుండాలి కదండి. రేయ్ తప్పకుండా అదే అయు అయం అతి బాబోయ్, జీవితం అంతా పరుగులు అయిపోయినట్లే బాబు. అమ్మాయి పరిగెట్టలేదు ఇంకా ఎక్కడ తాకోవాలి. మేస్త్రి సార్, అన్ని వేగాలకు సీల్ కరెక్ట్ గా వేశారా? వేసామండి. ఇది బీహార్ వెళ్లే వ్యాగన్. అక్కడ బందిపోట్లు ఎక్కువ. 1కి 10 సార్లు చెక్ చేయండి. నమస్కారం బాబు. నమస్కారం రా. ఏంటి ఏంటి ఈ చేపలు మీకోసమే పట్టుకొచ్చానండి, తీసుకెళ్ళండి. వద్దురా, ఇవాళ శుక్రవారం నేను నీసి తిన్నాం. అదేంటండి, ఇంట్లో ఉండేది మీరే కదండి, ఇంట్లో వాళ్ళు తింటారండి. ఎవడ చెప్పాడురా నీకు నేను ఇంట్లో వంట చేస్తున్నానని? అయ్యి బాబోయ్, గట్టిగా రకండి, ఊళ్ళో వాళ్ళకి ఎవరికి తెలియదు. తెలిసిందంటే మీ పరువే పోద్ది. నీకు ఎక్స్ట్రాలు బాగా ఎక్కువైనరా. చెప్తా, నీ దగ్గర చేప కొంటాను రా, కానీ నువ్వు అబద్ధం ఆడితే చంపేస్తాను. అదేం చేప? శీలావతి అండి. ఇది నిజంగా శీలావతనా? శీలావతేనండి బాబు. ఇది శీలావతి కాదని తెలిస్తే చచ్చిపోతారు. చంపేయండి. ఎంత? ఇదా అండి 100 రూపాయలండి. శీలావతి. దీని పొట్టేంట్రా ఎత్తుకుందే? కడుపుతో ఉందండి, జంబీసి ఏ పెట్టేసుకోండి. అదేంటి నన్ను కొట్టారు? నన్ను మోసం చేస్తావరా? నేనేం చేశానండి? ఇదే చేప అన్నావురా? ఇది శీలావతి అండి. గర్భవతి నట్టుకుని శీలావతి అని చెప్పి నాకు అమ్మేస్తావా? నా వందలకి తిరగకుండానే అరడుకో అడుగు చొప్పున గోతులు పడిపోయిందండి. ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. నువ్వు చెప్పు. ఈసారి ఇతగాడి కాంటాక్ట్ ఇవ్వకూడదని నా కంప్లైంట్ అండి. అందులో నా తప్పేం లేదండి, నేను రోడ్ చాలా స్ట్రాంగ్ గా వేసాను. కాకపోతే పోయినసారి పడ్డ వర్షాలకి. వర్షాలు ఎప్పుడు పడ్డాయండి? 2 సార్లు బట్ట తడుపు చినుకులు పడితేనే రోడ్లు అలా అయిపోతే ఇక గట్టిగా 2 దిక్కులు వర్షం పడితే రోడ్డు ఏమైపోతుందండి? ఏమైపోతుంది? మొత్తం కొట్టుకుపోద్ది. అలా కొట్టుకుపోతే కాంట్రాక్టర్ మట్టి కొట్టుకుపోతాడు. థ్యాంక్స్ అండి. అందుకే ఈసారి సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు, గట్టిగా ఉంటది. మీరు ఆ వర్క్ ఆర్డర్ మీద సంతకం పెట్టించేస్తే పని మొదలెట్టేస్తాను. నువ్వు పని మొదలెట్టేస్తే నీకు డబ్బు వస్తుంది, పంతులు గారి ఈదికి రోడ్డు వస్తుంది, నాకేం వస్తుంది? వాటా వస్తుందిగా. ఆ మొక్క నువ్వు కాదు, ఆడి చెప్పాలి. ఈసారి టెండర్ కొంచెం ఎక్కువ కేసానండి, నాకు పెద్దగా ఏం మిగలదు. మీకేమీ ఇవ్వలేనని మీనింగ్. ఒరే గన్న, మన ఊరికి అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది, నీకు తెలిసిందిరా? ఏంటి, అత్తెలకి అవుటర్ రింగ్ రోడ్డా? ఏ రింగ్ రోడ్ హైదరాబాద్ కి ఉండాలా, మన అత్తెలకి కూడా ఉండాలని మన మీటింగ్ లో తీర్మానం చేసాం. చేస్తే మీకు ఆ కాంట్రాక్టర్ ఉపయోగం, నాకేటి? అక్కడే ఉంది రింగ్. ఆ రోడ్డు నీ పొలంలోంచి వెళ్తుంది, అందులో 10 ఎకరాలు పోతుంది. 10 పోదుగానే 9 పోద్దండి. కాకపోతే ఈయన చేను పక్కనే ఉన్న పంతులు గారి ఎకరం మొత్తం పోద్ది. అయ్యో, నాకున్నది 1 ఎకరం, అది మా ఆవిడ కట్నంగా ఇచ్చింది.
అందులోంచి మీరు రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు వేసారంటే నేను చక్కరాగిపోతానండి. అలాగా, దీనికి వేరే మార్గం ఏమైనా ఉందేట్రా? మార్గం అంటే మన కాంట్రాక్టర్ గారి పొలంలోనే రోడ్డుని 2-3 పాము మెలికలు తిప్పితే ఈ ఎకరం పోదండి, ఆయన 10 ఎకరాలు దొబ్బుద్దండి. సార్ ఇది అన్యాయం. నేను మున్సిపాలిటీలో ఉన్నంత కాలం నా ప్రజలకు అన్యాయం జరగనివ్వను. ఎకరానికి 500 నష్టపరిహారం ఇప్పిస్తాను. 5 లక్షల ఎకరానికి పరిహారం 500? వద్దు సార్, నా జీవితంతో రింగ్ రోడ్ వేయకండి. ఆ రోడ్డు కాంట్రాక్ట్ లో మీకు వాటా ఎంత కావాలో చెప్పండి. లైన్ లోకి వచ్చేసాడండు. అయితే రింగ్ రోడ్డు పనులు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టమను. మొత్తం కాంట్రాక్ట్ ఎంత? 10 లక్షలండి. అయితే 20% పట్టుకొచ్చేసి పేపర్లు పట్టుకెళ్ళు. లేట్ అయితే రింగ్ స్ట్రాంగ్ అవుద్ది, బెండు తీయటం కష్టం అవుద్ది. అలాగేనండి. వెళ్ళు, నువ్వు కూర్చో పంతులు. బావగారు బాగున్నారా? ఏంటి ఇలా తగిలడ్డారు? ఎంత చెడ్డాను మా బావే. చిచి, నేను చెడ్డవేడరా? ఏదో మాట వరుసకన్నానులే. ఎందుకు వచ్చారు? పరిస్థితుల ప్రభావం బావా. తండ్రి తర్వాత తల్లి బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వినలేదే. అవసరాన్ని బట్టి సాయంత్రం అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యాలో కూర్చోమంటావా? మన బావని మనం అడగాలంటరా? ఓయ్, అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాల, మీలాంటి వీపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా, మేమంటే నీకు ఎంత అభిమానమో. ఏంటి ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు కరెంట్ బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా. నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నాం అని చెప్పుంటాడు. కాదు, వాస్తు లోపమాట. క్లబ్ కి బార్ కి కూడా వాస్తలేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తులేంది వాటికి కాదు, మీ ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదట. నువ్వు అక్కడ తిరక్కో. మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఆ ఇల్లు అమ్మేయండి. నిన్ను తగలయ్యా, ఇదాని లాకు. అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు చెరువు 5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? నేను చచ్చాననుకున్నారా? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకం కింద మీ ఇద్దరికి చెరువులు పక్కా వాస్తుని శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద మేడలు కట్టుకోండి. ఎరా, నీకు ఇల్లు ఎక్కర్లేదా? అదేంటి బావా? మరి లేవలేదే. మరి మా ఇల్లు ఎవరు కొంటారు బావా? వాస్తు లోపం ఉంది కాబట్టి ఎవరో కొనరు, అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే, ఎంతైనా పెళ్ళం బ్రదర్స్, మంచో చెడో మీకోసం నేనే కొంటాను. అమ్మ నా మున్సిపాలిటీ, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావురా? సార్, వీళ్ళు మిగిల్చింది పెద్ద ఆయన జ్ఞాపకార్థం మిగిలింది అది ఒక్కటే సార్. జ్ఞాపకాలు ఏముందా? ఆ కోట కొట్టేస్తే క్లీన్ గా అన్ని మర్చిపోవచ్చు. కన్నగా ఇందాక ఆడిచ్చింది. దేవదాస్ తాగేసి మంగతాయని మర్చిపోలేదు. పార్వతి అదే, ఇదిగో అడ్వాన్స్. 2 రోజుల్లో పెద్ద అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాను. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? ఇదిగో మీ అక్క వస్తుంది, ఇంటి విషయం చెప్పకండి. ఏం బావా? వాస్తు పోలేదు కదా, ఉద్దంటాయి. నువ్వు చాలా తెలివనుడు రా మిడిల్ బామ్మద్ది. ఆ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయింది. మీరెప్పుడు వచ్చారా? లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నారే, రండి. లేదమ్మా, అర్జెంట్ గా బార్కి వెళ్ళాలి. చిచి, కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, వస్తానే. పోనీ నువ్వైనా రారా? అక్కే, నేను అర్జెంట్ గా స్కూల్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి. 2 టీలు తెచ్చేందుకు పంతులు తాగడు. సీనియర్స్ అని కూడా చూడకుండా ఇలా కొడతారా? అదేదో చిన్న గొడవ. గొడవ చిన్నదే కానీ దెబ్బలు పెద్దవి. టేక్ యువర్ టీసీ. పర్లేదు, ఉంచండి. ఏంట్రా ఉంచండి? ఏంట్రా ఎట్టకారమా? టేక్ దిస్ అండ్ గెట్ అవుట్. సరే, మీకు 5 గంటల వరకు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఈ టీసీ వాపస్ తీసుకోవాలి. 5 దాటితే మీ అంతటా మీరే వచ్చి నన్ను బ్రతిమాలనా నేను కాలేజ్కి రాను. నేను నిన్నెందుకు బతిమాలుతాను? ఒకవేళ మీరు మనసు మార్చుకుని నన్ను బ్రతిమాలనా నేను రాను. మీకు 5 గంటల వరకే టైం. నువ్వు నాకు టైం ఇచ్చేదేంట్రా? ఏదో 4 బచ్చాకాళ్ళు కొట్టిన పెద్ద రౌడీ అనుకుంటున్నావా? నేను ప్రిన్సిపాల్ దైవ సహాయంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ 25 ఏళ్ల క్రితం జగదాంబ సెంటర్లో ఈ దైవంగాడు చాలా పెద్ద రౌడీ. చూస్తావా? ఆధారాలు కావాలరా? చూడు, ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేశానురా. చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది. అరే, షార్ట్ ఆఫ్ ఫైట్ తెలుసురా నీకు? అవన్నీ మీలాంటి రిటైర్డ్ రౌడీలకు తెలుస్తాయి, వాళ్ళకి ఎలా తెలుస్తాయి సార్? ప్యూను అయినా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. గోలీ సోడాను గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్, తెలుసా? ఏంటి సడన్ గా సోడాల్లోకి దిగాడు అనుకుంటున్నారా? పాపం వీళ్ళ నాన్న సోడాలమ్మి వీని పీజీ దాకా చదివించాడు. నాన్నగారు సహాయం, మై సన్.
ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు నాన్నగారు. ఏం బాబు నువ్వు కొడతావా? లేదు నాన్నగారు, నేను పీజీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నాన్నగారు. మిమ్మల్ని అద్దాల మేడలో ఉంచుతాం. రేపటి నుంచి మన జీవితమే మారిపోతుంది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. వద్దు నాన్నగారు, ఈ రోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. ఈడి సోడా ఈడికే కొట్టుకోవడం చేత కాదు, ఈడు పెద్ద రౌడీ అట. రే, ఆ సోడాలన్నీ వదిలేసి ప్రిన్సిపాల్ గా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను రా. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. వెళ్ళిపో. సారీ సార్. నాకే టైం ఇస్తావురా? ఇంతమందిని రా. జీసస్, నా కాలేజ్ సీట్ కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటున్నాను. తప్పైతే క్షమించండి జీసస్. సహాయం. ఎస్. దైవ సహాయం. ఎవరు? జీసస్, యు మై గాడ్, వాట్ ఏ సర్ప్రైజ్ మై జీసస్. హౌ ఆర్ యూ సహాయం? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ జీసస్. ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ సహాయం. వై జీసస్, వాట్ హ్యాపెన్? నీకు సహాయం అనే పేరెందుకు పెట్టాను? నా తరపున నలుగురికి సహాయం చేస్తావనే కదా. నేను అందరికీ సహాయం చేస్తూనే ఉన్నానే. మరి ఈ రోజు కాలేజీలో బన్నీ అనే కుర్రాడికి టీసీ ఎందుకు ఇచ్చావు? వాడు పెద్ద రౌడీ, మీకు తెలీదా జీసస్? ఏ, నువ్వు కాదా? ఊరుకోండి జీసస్, నా పర్సనాలిటీ చూసి కాలేజీ పిల్లలు ఎవరూ భయపడలేదని రౌడీని బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతున్నాను. కానీ మీకు తెలియకుండా నేను ఎప్పుడు రౌడీ చేశాను జీసస్. కరెక్టలే, నీ బగ్గ పర్సనాలిటీకి ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. కానీ బన్నీ నీలా కాదు, చాలా ధైర్యవంతుడు. 10 మందికి ఉపయోగపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, అతని వల్లే కదా నీకు ఈ రోజు నా దర్శన భాగ్యం కలిగింది. ఎస్ జీసస్, యు ఆర్ రైట్. బన్నీ గ్రేట్. అతను నా ప్రియమైన బిడ్డ. అతన్ని ఏమైనా అంటే నన్ను అన్నట్టే. అందుకే అతన్ని నీ సంరక్షణలో ఉంచుకో సహాయం. తప్పకుండా జీసస్, రేపు నేనే స్వయంగా వెళ్లి బన్నీ నాతో పాటు కాలేజీకి తీసుకెళ్తాను. మంచి సహాయం. మరి నేను వెళ్ళిరానా? మళ్ళీ ఎప్పుడు వస్తారు జీసస్? మళ్ళీ రావాలంటే ఇప్పుడు వెళ్ళాలి కదా. అవును. నువ్వు ప్రార్థన చేసుకో. అర్థం చేసుకున్నాను. మాయమైపోయావా జీసస్? ఒరే, ఏదో ఒకటి చేసా బన్నీ గాని కాలేజీకి తీసుకెళ్లాలరా. నాకు వదిలేండి సార్, నేను మేనేజ్ చేస్తాను కదా. అరే బన్నీగా. ఎవడ్రా? అమ్మా బన్నీ, గుడ్ మార్నింగ్. ఎవరయ్యా నువ్వు? అచ్చుమ్మ ప్రిన్సిపల్ గారిలో ఉన్నావు. గాడా పర్లేదులే. లా ఏంటి బన్నీ, నేనే మీ ప్రిన్సిపాల్ని. ఊరుకోండి, మీరు మా ప్రిన్సిపల్ ఏంటి? ఆ రొట్టు వంకరోడ్ అయితే. ఆ వంకరోడు వీడే బన్నీ, సరిగ్గా చూడు. నాకెలా అనిపించట్లేదే సార్. నమ్మేట్టు లేదు. మీరు మళ్ళీ చొక్కా చింపి కత్తిపోట్లు చూపించి ప్రూవ్ చేసుకోండి. లాభం లేదురా. ఏ? నేను ఏదో ఎమోషన్ లో చింపాను, కానీ ఇప్పుడు టెన్షన్ తోటి మోషన్స్ అయ్యేలాగున్నాయి. ఎలాగో ఒకలాగానే ప్రిన్సిపాల్ అని ప్రూవ్ చేయరు. ఓకే బన్నీ, చూడు బన్నీ, ఒక్కసారి చూడు. ఉడతలాంటి ఈ పిడత మొహం చూడు, చీపురు కట్ట లాంటి ఈ తలకట్టు చూడు, ఇసుక బస్తా లాంటి ఈ పొట్ట చూడు, డ్రైనేజ్ గొట్టం లాంటి ఆ ప్యాంట్ చూడు. ఇవన్నీ మన ప్రిన్సిపాల్ గారికి కాకపోతే ఇంకెవరికి ఉంటాయి బన్నీ? బన్నీ. ఓకే, ఈయన మన ప్రిన్సిపల్ అయితే ఏంటంటే టీసీ ఇచ్చేసారుగా, అందుకే నేను మా ఊరు వెళ్ళిపోతావా? ఏంటి ఏంటి సీరియస్ అవుతున్నారు? బన్నీ, రాత్రి జీసస్ కి ప్రార్థన చేశాక నీ గురించి బాగా ఆలోచించాను. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ నేను వదులుకోలేను. పద బన్నీ, కాలేజీకి వెళ్దాం. సార్, నిన్న సాయంత్రం మీకు 5 గంటల వరకు టైం ఇచ్చాను, మీరు లేదు. ఇప్పుడు మీరు వచ్చి బ్రతిమాలేస్తే నేను వచ్చేస్తాను అనుకున్నారా? నేను రాను. 5 గంటల తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతావా? టైం ఇచ్చాను ఆయన టైం బాగలేక నేను బతులాడుతున్నాడనా? సార్ మనం వెళ్ళిపోదాం సార్. ఒరే ఊరుకోరా బాబు, నీకు దండం పెడతా. మీరు నా కాళ్ళు పట్టుకున్నా సరే మనం వీడిని బతులాడవేంటి సార్? నువ్వెంతరా ఆఫ్టర్ బచ్చా. బన్నీ, నువ్వెవరవో నీకు తెలియదు. నువ్వు కాలేజీకి రాకపోతే నేను ఏమవుతానో నాకు తెలియదు. రాత్రి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏంటిది? అడుగుతున్నాడుగా, చెప్పండి. అదొక దైవ రహస్యం, ఎవ్వరికీ చెప్పకూడదు. దయించి నాతో నువ్వు కాలేజీకి రా బాబు, ప్లీజ్. ఓకే, మీరు ఇంతగా బ్రతిమాలుతున్నారు కాబట్టి వస్తాను. కానీ మళ్ళీ మీరు నన్ను ఇబ్బంది పెట్టారో నా టీసీ నేను తీసుకెళ్లిపోతాను. అర్థమైందా? క్లియర్ గా అర్థమైంది. మంగా, ఇంకో 2 ఇడ్లీ. ఎన్ని కావాలో ఒకేసారి చెప్పొచ్చు కదా. ఒకేసారి చెప్తే నువ్వు ఒకేసారి వచ్చి వెళ్ళిపోతావు. ఏంటి ఆలోచిస్తున్నావు? అది నువ్వు సరుకులు ఎక్కడ కొంటావు? రాజోల నుంచి తెప్పిస్తున్నా, హోల్సేల్ రేట్ కి. అసలు నువ్వేమనుకుంటున్నావు? నిన్నాను అనుకున్నావా, పోయాను అనుకున్నావా? ఈ ఊర్లో నా షాప్ ఉండగా
నువ్వు రాజోడికి వెళ్ళి కొనుక్కోవడం ఏంటి? సర్లే, సాయంకాలం నా షాపుకి రా, హోల్సేల్ రేట్కి డిస్కౌంట్ ఇప్పిస్తా. వస్తావా? అలాగే. ఏటి బంగారమే? అమ్మయ్యదవా, దీన్ని ఇంట్లో కలిపి నొక్కేస్తున్నావా? అయ్యగారు చూస్తున్నారు. అది గుడ్డోడు, ఆడికి ఏం కనబడదు. ఒరే శెట్టి, అయ్యగారు ఇక్కడ ఏదో కుక్క నాగుతున్నట్టు చూడరా. కుక్క కాదు అయ్యగారు, నేనే కష్టపడి బండ రుద్దుతున్నాను. నా బాబే, నువ్వు ఒక్కడో కష్టపడుతున్నావా? తోడుగా పని మనిషిని పిలుచుకోలేకపోయావా? సారీ బాబు గారు, నాకు లేడీస్తో చేయించుకోవాలంటే సిగ్గు. నీది ఎంత మర్యాద అయిన మనసురా. నువ్వు ఒక్కసారి ఇలా వస్తే కౌలించుకుని ముద్దు పెట్టుకుంటాను. బాబు గారు, మీరు మగాళ్ళు. నువ్వు కాదా? నేను కూడా. మరి సిగ్గెందుకురా? నా పందెం కాదు, అదే నా బాబు కాదు. దారా దా దా. ఓన్లే నువ్వు రాలపోతే నేనే వస్తాను. ఒరే శెట్టి, స్టోన్ మారిందిట్రా? స్టోనే కాదు, మనిషి కూడా మారింది. పట్టుకున్నది నన్ను కాదు, మన పని మనిషిని. అయ్యో, పని మనిషా? ఎప్పుడు వచ్చిందిరా? ఇందాక నుంచి ఇక్కడే ఉంది. ఒకసారి ఇలా వస్తావా? ఏది ఇదే కదా చెంప? ఎదవా, అబద్ధాలు చెప్పి పరాయి స్త్రీని పట్టుకునేలా చేస్తావా? నన్ను క్షమించమ్మా. అయితే రాత్రికోసారి నా రూమ్కి రామ్మా. ఎందుకు? ఎందుకేమిటి, మళ్ళీ ఒకసారి మనసారా అనుభవించ, అదే క్షమాపణలు చెప్పుకుందామని. ఏం అక్కర్లేదు. దీని డేట్లు నువ్వు చూస్తున్నావా? అమ్మగారు వస్తున్నాను. పిలిచింది నిన్ను కాదు, నన్ను. మా ఆవిడ దానికి కూడా రేఖహెత్తనటి. రామ రామ. మా ఆవిడ కన్నా ఇదే పని, కానీ ఆస్తి లేదంతే. రతాలు రతాలు ఇక్కడ కోడితోడా ఎక్కడదేటి? ఆ ఎర్రపప్పులకి రాముడు అడవికి వెళ్ళిన రోజు, అన్నం ముట్టిన రోజు అని కథలు చెప్పి కాజేసి నీకోసం తీసుకొచ్చా. దా తిను. అలాగా? తిను, నీకోసం తీసుకొచ్చా. అమ్మయ్యదవా, మమ్మల్ని ఎదవలు చేసి దీనికి పెడుతున్నావా? రతాలు తిను. అయ్యగారు వచ్చారు. అది గుడ్డో, ఆడికి ఏం కనబడదు. తిను. ఇంకా నయం, ఆ కుక్కలు లాగిన చికెన్ తిన్నాం కాదు, చికెన్ కొని వచ్చి చచ్చుండేవాళ్ళం. కాదు, లేదు. కాదు, నా మాటలు చూడరా. పోయి ఇస్త్రీ చేసుకోపో. మాట్లాడడం మాటలు మర్చిపెట్టుకో. రేయ్, ఆమ్లెట్. ఇది ఆమ్లెట్టా తిరిగిపోయిన జాకెట్టా? నిన్న నువ్వు పోసిన రోజు కన్నా బాగానే వచ్చిందిలేవో. సరే సర్లేవో. ఈ టెలిస్కోప్ కి పోనీ అవుతుందిరా మామ. ఈ అపార్ట్మెంట్స్ కి ఎక్స్ట్రా $100 కట్టొచ్చు. అంటే నేను చూస్తా. నాకు ఈ అబ్బా సినిమా కాసేపట్ల త్రిబుల్ పోతుంటే లబ్బే. రేపు కనుక కొత్త టెలిస్కోప్ ఫిక్స్ అయ్యలేదనుకో, నిన్ను దోస్తా కిందికి. రే, పక్కింటి అపార్ట్మెంట్ లో దేశీ పౌరులు దిగర్రా. కంగ్రాట్స్, పైసకు పనికిరాదు, అందరిని వేసుకో. Good morning, my name is Mr. France. I will be your instructor. I have been teaching for about 10 years, which seem to be like 10,000. First of all, I would like to know, can I help you, gentlemen? Fees paid. Joining class today. Welcome. Come on in.
Hallelujah. Are you okay there? Don't bother. I'm Khada. Hey, what's up? Nice nose. వీళ్ళకి కుర్తి తగలడా జూ నుంచి తప్పించుకొచ్చినట్టున్నారు. మామా అవి అదే. సెంట్ ఎక్కువైనట్టుందిరా. వీడు అవతారం కూడా నీదే నీ అబ్బా. నువ్వే కంగిరి దేతవా నీదే నీ నేనే కొట్టే. ఏంట్రా ఈ గెటప్? లవ్ చేస్తాను కదా అందుకుదా గెటప్ చేంజ్ అయ్యి. అబ్బా లవ్ లో పడేసరికి గెటప్ తో పాటు భాష కూడా మారిందే. అదిగో నా మిస్సం వస్తుంది. ఏం ఫిగర్ రా, ఐశ్వర్యాన్ని క్లోనింగ్ చేసినట్టుందిరా. అప్పుడే లవ్ లెటర్. యా ఫస్ట్ టైం కలిసినప్పుడు 5 స్టార్ చాక్లెట్ లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ ఇస్తే బాగుంటుంది కానీ ఉత్తుది లెటర్ ఏంట్రా చెండాలంగా. సరే లేవు. ఇచ్చేది నేను కాదు నువ్వు. అంటే నన్ను కురియర్ బాయ్ చేసావా? లేదు లవర్ బాయ్ చేశాను. ఇదేం ట్విస్ట్? ట్విస్ట్ కాదు టెస్ట్. అదేంటి? చంద్రమండలం మీదకి ఫస్ట్ టైం దేని పంపించారు? కుక్ అని. సక్సెస్ అయ్యే సెకండ్ టైం మనిషిని. అలాగే నా చందమామ దగ్గరికి నేను వెళ్ళడానికి ముందు నువ్వు వెళ్తావు. అంటే నేను కుక్కరా? చిచే అదిగో చిచ్చి అంటున్నావు. అది కాదా, నేను డైరెక్ట్ గా తను అప్రోచ్ అయ్యానుకో, తను నో అందనుకో, నా బాలగుండె తట్టుకోలేదు. నాకు సెకండ్ ఆప్షన్ ఉండదు. అదే నువ్వు ఇచ్చావనుకో, లవ్ తో పాటు లవర్ ఉన్నాడో లేడో కూడా తెలిసిపోతుంది. కరెక్టే కానీ నాకు డౌట్ రా. ఏంట్రా? నేను లెటర్ ఇచ్చాక ఆ అమ్మాయి నాకు పడిపోతే? తెలిసి ఇంట్లో ఎవరు పందులు పెంచుకోర్రా. వెళ్ళా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ప్లీజ్ టేక్ దిస్. యా లెటర్ చదివే ఓపిక లేదు కానీ మ్యాటర్ చెప్పు. ఐ లవ్ యూ. నాలో ఏం చూసి ప్రేమించావు? నీ ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి. మరి నేను నీలో ఏం చూసి ప్రేమించాలి? నా ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి. రేయ్, నీదే అందం నువ్వే అందగడివి అనుకుంటే మరి మహేష్ బాబు ఏమనుకోవాలి, సల్మాన్ ఖాన్ ఏమనుకోవాలి? వాళ్ళు ఏమనుకుంటారులే కానీ యాక్చువల్లీ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. చూడు, అనవసరంగా నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. వేరెవరినైనా వెతుక్కో. అంటే నన్ను ప్రేమించవా? పోనీ ఎవరితో నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నారా? లేదు. మరి నన్ను ప్రేమించచ్చుగా. అడిగి ఫ్రెండ్షిప్ చేయొచ్చు కానీ ఇలా అడుక్కుని లవ్ చేయమనకూడదు. చెప్పింది అర్థమైందా? ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, లవ్ చేస్తావా చేయవా? ఇంకొకసారి లవ్వు గివ్వు అంటూ నా చుట్టూ తిరిగావో చంపేస్తా. థ్యాంక్స్ రా. ఎందుకు? చెప్పదెబ్బ తిన్నందుక? అయినా కొట్టు ఏదో తను కొట్టాలి కానీ ఆ బక్కదంతా కుమ్మించింది ఏంట్రా? టూ మచ్. ఫీల్ అవకరా, నా లవ్ మ్యాటర్ ఓకే అయ్యాక ఆ బక్కద నువ్వు కుమ్మేద్దు గాని. అలా అన్నావు బాగుంది. బయట నీ లైన్ క్లియర్ రా. ఆ అమ్మాయి ఎవరితో లవ్లు లేదు, నాతో సహా. రే గోవిందో, అట్టగిడిసలు చుక్కు పెద్దలు పెట్టావా? పెట్టానయ్యా. రే రాంబాబు, దంపుడు బియ్యం పనస పుట్టు పెట్టావా? పెట్టాను సార్. విసుకుంటావేంట్రా? చెక్ చేసుకోవద్దా? లిస్ట్ చూసుకోండి సార్, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఫిష్ ఓకే, మటన్ ఓకే, నూనె. పెళ్లి భోజనాలకు ఫుడ్ మెటీరియల్ సప్లై చేస్తున్నట్టు ఏంటి ఇదంతా? గారు మామూలు సార్, నెల మాకు ఇది మామూలే సార్. ఇవ్వకపోతే ఏం చేస్తాడంట? అయ్యో బాబోయ్, మా మటన్ తిని మలేరియా వచ్చిందని, చేపలు తిని చేతులు పడిపోయాయని, పుచ్చకాయలు తిని పోలియో వచ్చిందని పిచ్చికేసి శ్రోపలేస్తారు కదా సార్. పిచ్చి వాగుడు మీరును. ఏదో వాళ్ళ అభిమానం సార్. అబద్ధం సార్. సిఐ గారు మీకేం కావాలో కూడా చెప్తే. నాకేం కావాలో చెప్తాను వినండి. ఇన్నాళ్ళు ఎస్ఐ గారికి సంతర్పణ చేసిన సామాన్ లిస్టు, వాటి బిల్స్ విత్ ఇంట్రెస్ట్ ఇస్తే మొత్తం కట్టేస్తాను. ఆయన మీరు ఎందుకు కడతారు సార్? నేను ఎందుకు కడతాను రా, ఆయన ప్రావిడెంట్ ఫండ్ లోంచి కట్ చేస్తాను. అడిగేవాడు లేడు కదా అని దోచుకు తింటాం అలవాటు అయిపోయింది. ఇంకోసారి ఇలాంటివి నా నోటీస్కి వస్తే ముసలోడిని కూడా చూడకుండా మావోయిస్ట్ ఏరియా ట్రాన్స్ఫర్ చేయించేస్తానని చెప్పి ప్రభా. దక్షిణామూర్తి గారు చెప్పర్లేదు, వినబడింది. ఎప్పుడు లేదు కొత్తగా డబ్బులు ఏంటి సార్? వద్దండి. ఇచ్చినప్పుడు తీసుకోవాలి, మళ్ళీ ఇంట్రెస్ట్ అప్పుడు కొడతాడు. తీసుకో. అందరికీ ఇస్తాను.
ఏంటండి అలా చూస్తున్నారు? ఆ అమ్మాయి ఏమండి? స్వీట్లు పంచుతుంది కదరా. ఓ ఆ అమ్మాయా? ఎలా ఉంది? బానే ఉందండి. బానే ఉంటావంటే అదిరిపోతేని. అంతేం అదిరిపోయిందండి? అంతేం అదిరిపోయిందంటే కలర్ తో పాటు క్యారెక్టర్ ఉంది. వెరీ రేర్ క్వాలిటీ అది. ఆ అమ్మాయి క్యారెక్టర్ మీకే తెలుసండి. ఇంత హీట్ లో కూడా స్వీట్లు పంచుతుంది. ఆ ప్రూఫ్ చాలదు క్యారెక్టర్ క్యాచ్ చేయడానికి. అయితే ఇప్పుడు ఏమంటారు సార్? ఏం లేదురా, లైఫ్ అంతా కేడీ అదోలతోనే సరిపోయింది. మనకి ఏజ్ వచ్చేసింది, ఎవరినో ఒకరిని చూసుకోవాలి కదా. అంటే మీరు అమ్మాయిని మరి అదే కదరా. అదే వెంటనే వెళ్ళి సెట్ చేసేస్తారు. ఒరే మీ సీఏ గారంటే నీ గొప్ప, వాళ్ళకి మనం నచ్చొద్దు. నచ్చకపోవడానికి మీకేం తక్కువ అండి? అమ్మాయి కలరు క్యారెక్టర్ ఉంటే మీకు ఎక్స్ట్రాగా గ్లామర్ గట్స్ ఉన్నాయి కదా. అంతేనంటావా? అంతే సార్. మరి తగ్గొట్టి. ప్లీజ్ సరోజా, సరోజా నిన్నే. సరోజా ప్లీజ్. ఏంటి నీ ప్రాబ్లం? హార్ట్ ప్రాబ్లం. అది నీకు ఇచ్చి 6 నెలల నుంచి నీ వెంటే పడుతున్నాను. నువ్వేమీ ఇరిటేట్ అవుతున్నావు. ఆ డిప్రెషన్ తో 5-6 సార్లు సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాను. ప్రొఫెషన్ డాక్టర్, లొకేషన్ హాస్పిటల్ అవడం వల్ల చావులో కూడా ఫెయిల్ అయ్యాను. దయచేసి ఎప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకో. డాక్టర్ గారికి కట్ అవ్వలేదంటే ఇంకా మనకేం కట్ అవుద్ది? చూడమ్మా డాక్టర్ చక్రవర్తి, ఈ డాక్టర్లన్నా యాక్టర్లన్నా నాకు చిరాకు. ఓహో, ఈ రోజుల్లో అమ్మాయిలకు పోలీస్ అంటే పిచ్చ క్రేజ్ అండి. ఇంకా పోలీసులు పోస్ట్ మ్యాన్లు అయితే ఆ పేర్లు వినగానే వరుస పెట్టి వాంతులు వచ్చేస్తాయి. పైగా నాకంటూ కొన్ని ఆశయాలు లక్ష్యాలు ఉన్నాయి. అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకోకు. సరోజా, సరోజా. అమ్మాయి ఏం చెప్పిందో విన్నావా ప్రభా? పోలీసులంటే వాకంట. అయితే ఏంటంట? ఏం లేదు, నచ్చిన అమ్మాయి దొరకపోతే ఆ నరకం మామూలుగా ఉండదు. ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు లవ్ లో ఫెయిల్ అయి సీలింగ్ ఫ్యాన్ కి లుంగితో ఊరేసుకుని చచ్చిపోయాడు. ఈయన ఫ్రెండ్ అంటేనే తెలుస్తుంది ఆడెంత పన్నుడో. మనకు ఆ పరిస్థితి రాదని చెప్పు ప్రభా. అన్నతో ఎన్కౌంటర్ చేసినంత ఈజీ కాదు గర్ల్స్ ని పడేయడమని చెప్పు ప్రభా. ఆ అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పేలా చేస్తానని చెప్పు ప్రభా. ఇంపాసిబుల్ అని చెప్పు ప్రభా. బోనస్ గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి బతిమాలేలా చేస్తానని చెప్పు ప్రభా. బీపీ ఎక్కువైపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదే జరిగితే గుండు కొట్టించుకుని